హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు కదా. ఒక బిగ్ డెసిషన్ ఇన్ మై జర్నీ. ఈ జర్నీలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఒక బిగ్ డెసిషన్ అనే అనుకుంటున్నా నేనైతే. అవునండి. చాలా ఆర్డర్స్ నేను ఇంక నుంచి తీసుకోకూడదని అనుకుంటున్నా. ఎందుకు తీసుకోకూడదు అనుకుంటున్నా అనేది రీజన్స్ మీకు చెప్తా. ఇప్పుడు జనరల్‌గా చాలామంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే 1 మంత్ కూడా కాకముందే మనకు ఆర్డర్స్ అనేది వచ్చాయి ఆన్‌లైన్ నుండి. అసలు నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆర్డర్స్ కూడా ఒకటో, రెండో అట్లా కాదు. చాలా ఫ్రాక్స్, చాలా బ్లౌజెస్, కంప్యూటర్ వర్క్ మీకు ఆల్రెడీ నేను అప్పుడు పోస్ట్ కూడా చేశా. బట్ ఈ రీసెంట్ డేస్‌లో షార్ట్స్ అనేది డిలీట్ చేశా. ఎందుకంటే లాంగ్ వీడియోస్‌లో, షార్ట్స్‌లో సేమ్ కంటెంట్ ఉండకూడదని డిలీట్ చేశా. బట్ మీకు తెలుసు ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి చాలా ఆర్డర్సే వచ్చాయి. బట్ ఎప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా, చాలా హ్యాపీగా చేశాను నేను. వాళ్ళు కూడా ఏంటంటే ఈ సూరారం, ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ట్రయల్ వేయకపోయినా కూడా పెద్ద ఇబ్బందేం లేదు. అండ్ ఇంకొంతమంది అయితే బ్లౌజెస్ అవైతే ట్రయల్ వేసి తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే దగ్గరే ఉంటారు. సో ర్యాపిడో బుక్ చేసుకోనో లేదో ఎలాగో ఈ చింతల చుట్టుపక్కల అనమాట. జీడిమిట్ల, సూరారం, బాచుపల్లి అండ్ కుకట్పల్లి ఇది అన్నీ. అండ్ మనం మ్యారేజ్ ఆర్డర్స్ కూడా చేసాం మన ధనావి. అసలు ఎన్ని స్టిచ్ చేశానో ఆల్మోస్ట్ ఒక 10 బ్లౌజెస్, 10, 12 బ్లౌజెస్ వరకు స్టిచ్ చేసాం. అండ్ ఫ్రాక్స్ చాలా, అండ్ డ్రెస్సెస్, టాప్స్ అండ్ శారీస్ అన్నీ కూడా చేసాం. బట్ ఎప్పుడు నాకు క్లాష్ రాలేదు. ఇప్పుడు కూడా క్లాష్ ఏం రాలేదు. బట్ నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట. నేను ఈ ప్రెషర్ని, టెన్షన్ని మేనేజ్ చేయలేకపోతానేమో అని. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా నాకు ఎప్పుడు ఏదీ లేదు. యూట్యూబ్ నుండి మనం పంపించినవి కానీ, ఈవెన్ దూరంగా ఉండి నేను పంపించినవి, లేదా వాళ్ళ రిలేటివ్స్కి ఇప్పుడు ఒకళ్ళు వస్తారు, ఇస్తారు, వాళ్ళు ఒక్కళ్ళే ట్రయల్ చేస్తారు. బట్ వాళ్ళ అత్తవి, వాళ్ళ అమ్మవి అవేమి ట్రయల్ చేయలేరు కదా. బట్ ఆ ట్రయల్ చేయలేకపోయిన వాటి వల్ల కూడా నాకు ఎప్పుడూ లేదు. అంత గుడ్ రివ్యూసే ఉన్నాయి. అయితే ఒక లూజ్ ఉంటుంది, లేదా టైట్ ఉంటుంది, లేదా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మూడే వచ్చాయన్నమాట. సో నేను చాలా పీస్ఫుల్గా ఇప్పుడు ఒక 7 మంత్స్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఈ 7 మంత్స్లోనే నేను చాలామంది, మెయిన్ ఏంటంటే హైదరాబాద్లో ఉండడం వల్ల, ఈ హైదరాబాద్లో పాపులేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల చాలా త్వరగానే ఆర్డర్స్ అనేది వచ్చాయి. కొంచెం పల్లెటూరు అట్లా ఉండుంటే కొంచెం తక్కువే ఉండేది, అంటే రీచ్ కాలేరు కదా. ఇక్కడ ఏంటంటే పాపులేషన్ ఉండడం వల్ల చింతలు లోకల్లో ఉండేవాళ్ళు, చింతలు అయినా కూడా కొంచెం దూరమే, ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేంత దూరం అయినా సరే వచ్చి చెక్ చేసి తీసుకెళ్లేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం దూరం నుండి ఆర్డర్స్ రావడం కొంచెం మైనస్ పాయింట్ అనే అనుకోవాలి నేను. ఇప్పుడు దూరం నుండి ఆర్డర్స్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చే అన్ని ఆర్డర్స్ తీసుకోనని కూడా కాదు, నేను కొన్ని తీసుకోలేను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం దూరం ఉంటారు వాళ్ళు వచ్చి ట్రయల్ చేయలేరు. మనం ర్యాపిడో బుక్ చేసి పంపించాలి. ఆ పంపించిన దగ్గర నుండి కూడా వాళ్ళు వేసుకొని చూసేంత వరకు ఆ మెంటల్ ప్రెషర్ అనేది ఒకటి ఉందో చూడండి, మామూలుగా ఉండదు. ఇక్కడ మనకు దగ్గరలో ఉంటే ఏంటంటే ఒకవేళ ఏమైనా ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోయినా దాన్ని మనం సెట్ చేసి ఇవ్వగలం. ఎందుకంటే వాళ్ళు మన ముందే వేసుకొని చూస్తారు. ఒక 10 నిమిషాల్లో ఏదో ఒకటి చేసేసి, ఒక 5 మినిట్స్లో, 10 మినిట్స్లో ఏదో ఒకటి చేసి మనం ఇచ్చేస్తాం. కానీ దూరంగా ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉండదన్నమాట. ఇప్పుడు కొంచెం టైట్ అయింది అనుకోండి, వాళ్ళు విప్పుకోవడానికి కూడా మేబీ కష్టంగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు మనీ మనకి పే చేశారు. కొంచెం టైట్ అయినా సరే మాకు మళ్ళీ వర్క్ పడింది అని అనుకోవచ్చు. లేదా కొంచెం లూజ్ అయినా సరే మేము ఎక్స్ట్రా ఒక 20 రూపీసో, 30 రూపీసో ఇచ్చి మేము ఫిట్టింగ్ చేయించుకోవాలి కదా, మళ్ళీ పక్క మిషన్ దగ్గర మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. సో ఈ ఈ ప్రాసెస్లో కొంచెం వాళ్ళు ఏమైనా చిన్న మాట అన్నా సరే, పెద్ద పెద్ద మాటలు మనల్ని ఏదో తిట్టేసి, కొట్టేసి అంత ఎవ్వరేం చెయ్యరు. బట్ అంత దూరం కూడా నేను రానియను. లేదు అంటే నేను అమౌంట్ పే చేసేస్తానండి, మీది మీకు లాస్ ఏమి ఉండదనే చెప్పేస్తా. కానీ అసలు ఆ మెంటల్ ప్రెషర్ తీసుకోలేను. చిన్న మాట అన్నా సరే నేను తట్టుకోలేను. యాక్చువల్గా ఈ ఫీల్డే కాదు, బిజినెస్ ఫీల్డ్ ఏదైనా సరే 100 మంచి జరిగింది అంటే 1, 2 చెడు కూడా ఉంటాయి అన్నమాట. అంటే 1, 2 మనం దీన్ని బేర్ చేయలేకపోతున్నాం అనే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కానీ యాక్చువల్గా దాన్ని తట్టుకొని నిలబడాలి. కానీ నాకు ప్రజెంట్ అంత శక్తులు అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు జాబు, నేను ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటా. నాకు స్టిచ్చింగ్ చేయడము, లేదా లేట్ నైట్స్ కుట్టడం ఇవన్నీ కూడా నాకు కష్టంగా లేదు. ఈవెన్ మెంటల్ ప్రెషర్ కూడా అనిపించదు. కానీ వాళ్ళు ఏమన్నా అన్నారు అంటే, మనుషులు ఏమన్నా అన్నారంటే నాకు అది ఒక చిన్నది ఏమనక్కర్లేదు, ఏంటండి ఇలా ఉంది అని కొంచెం గట్టిగా అన్నా సరే అసలు నేను తట్టుకోలేను అనమాట. నాకు ఇంకా 2 రోజులు, 3 రోజులు నాకు నిద్ర కూడా పట్టదు. ఇలా అన్నారేంటి అని.
సో మీరు అనుకోవచ్చు ఇన్ని ఆర్డర్స్ చేస్తూ ఇంతమంది స్టిచ్చింగ్ చేస్తూ ఒక్కళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర ఆగిపోవడం ఏంటి అని. కానీ తప్పడం లేదు. ఒకటి అటు కస్టమర్స్కి లాస్ ఉండకూడదు, ఇటు నాకు లాస్ ఉండకూడదు అంటే తప్పడం లేదు. లేదు ఇప్పుడు బెంగళూరు నుండి కూడా మనకి బెంగళూరు అండ్ మన ఆంధ్ర నుండి అండ్ ఇటు సైడు ఇంకొకరు ఎవరంటే బెంగళూరు కాదు కానీ కర్ణాటక స్టేట్లో ఒక విలేజెస్లో అలా ఉంటారంట. మన దగ్గర ఇప్పుడు మొత్తం అడ్రస్ అవి పెట్టించుకున్నారు. నేను ఎవరికైనా చెప్పేది ఏంటి అంటే మేబీ మీరు నా దగ్గర లేరు ఉండరు కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసి పంపిస్తా కాబట్టి మీరు పర్ఫెక్ట్ బ్లౌజ్ ఇచ్చి పంపించినప్పుడు మేబీ ఒక స్టిచ్ లూజర్ ఒక స్టిచ్ టైట్ రావచ్చు. అవి నేను మ్యాక్సిమం రాదు బట్ కొన్నిటికి రావచ్చు. అలాంటివి మేము సెట్ చేసుకోగలం నేను అని అనుకుంటే పర్లేదు. అంటే ఇంట్లో చిన్న స్టిచెస్ వేసుకోవడానికి మిషన్ ఉండో లేదంటే అందుబాటులో మిషన్ ఉంటేనో పర్లేదు. ఇప్పుడు ఎంత పెద్ద బొటిక్స్లో కుట్టినా సరే మనం ట్రయల్ వేసే తెచ్చుకుంటాం. ట్రయల్ రూమ్స్ పక్కా ఉంటాయి అన్నమాట బొటిక్స్లో అయినా కూడా. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇప్పుడు నేను లోకల్ వాళ్ళకి కూడా మ్యాక్సిమం ట్రయల్ వేసాకే ఇస్తాను. ఇవ్వకపోయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏదన్నా లూజ్ ఉన్నా మ్యాక్సిమం రాదు బట్ వస్తాయి కొన్నిటికి వస్తాయి. ఇప్పుడు మనం ఒక 100 బ్లౌజెస్ స్టిచ్ చేసామంటే కనీసం ఒక 10 బ్లౌజెస్ అయినా మేబీ కొంచెం లూజ్ రావచ్చు 10లో ఒక్కదానికైనా. బట్ అలాంటివి ఆ చిన్నవి మేము చేసుకోగలమంటే మాకేం ఇబ్బంది లేదు. కానీ టక్కన ఏదన్నా అనేస్తే నేను అసలు తీసుకోలేను ఆ మెంటల్ ప్రెషర్ని. అసలు యాక్చువల్గా ఈ విషయం మీద చాలా పెద్ద రచ్చే ఉంటుంది మా ఇంట్లో నిజంగా. మిషన్ మీదే, ఇంకా యూట్యూబ్ కస్టమర్స్ అని కాదు కానీ నార్మల్ కస్టమర్స్ మీదే. నీకు ఎందుకు, నువ్వు మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా. మా హస్బెండ్ అసలు ఎందుకు నువ్వు జాబ్ చేసుకుంటున్నావు హ్యాపీగా, ఏదో నీ వరకు నువ్వు స్టిచ్ చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఎప్పుడు పీస్ఫుల్గానే ఉండవు, ఫ్యామిలీతో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టే అనిపించవు, ఎప్పుడు ఏదో టెన్షన్లో ఉంటావు. నువ్వు పని చేస్తే నాకేం తప్పలేదు కానీ అసలు ఎప్పుడు టెన్షన్లోనే, ఎప్పుడు అర్జెంట్ ఉంటాయి. అసలు నీకు అర్జెంట్ లేకుండా ఉన్నాయి ఎప్పుడు అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనకి కస్టమర్స్ అనేది పెరిగిపోవడం వల్ల ఎప్పుడు అర్జెంటుగానే ఉంటుంది, ఎప్పుడు బిజీగానే ఉంటుంది. నేను చెల్లి కలిసి స్టిచ్ చేస్తాం, అది మీకు తెలుసు. అర్జెంట్ ఉన్నప్పుడు ఇద్దరమి చేసుకుంటాం. బట్ స్టిల్ అప్పటికి కూడా తనకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నాకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. తన కస్టమర్స్ ఎక్కువ ఉన్నప్పుడు నాకు స్టిచ్ చేసి ఇవ్వలేదు తను. అలా కొంచెం ఇదవుతుంది అనమాట. సో దానివల్ల నేనేంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నాకు న్యూ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. నేను జాబ్ పర్పస్లో ఒక కొత్త ప్రాజెక్ట్లోకి మూవ్ చేస్తున్నారు. మూవ్ కూడా కాదు, కొత్త ప్రాజెక్ట్లో యాడ్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఉన్నది చేయాలి, నెక్స్ట్ ఇంకొకటి కూడా చేయాలి. అయినా ఈ వర్క్ ఇవన్నీ కూడా నాకు నిజంగా ప్రాబ్లం కాదు. అంటే నాకు జాబ్లో ఏమైనా హెవీ వర్క్ ఉంటుందేమో లేదంటే ఇంట్లో ఏమైనా హెవీ వర్క్ ఉంటుంది, చిన్న బాబు, ఇవన్నీ కూడా నాకు ప్రాబ్లమే కాదండి. మనం స్టిచ్ చేసి పంపించిన తర్వాత మేబీ లూజర్ టైట్ ఉంటే వాళ్ళు ఏమైనా అంటే నేను తీసుకోలేను, అదే నాకు పెద్ద ప్రాబ్లము. సో అలా మేము పర్లేదు చిన్న ఉంటే పర్లేదు అని అనుకుంటే మాత్రం షూర్ అండి వెల్కమ్. అండ్ ఈ దగ్గరున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మేము వచ్చి ట్రయల్ చేసుకొని తీసుకుంటాం. మీరు పంపించేటప్పుడు మీరు రాకపోయినా పర్లేదు, నేను ఫోన్లోనే మోడల్స్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ తీసుకెళ్ళేటప్పుడు ఉంటుంది కదా, ఇచ్చేటప్పుడు రాకపోయినా పర్లేదు బట్ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఫర్ ష్యూర్ మీరు ఉండేలాగా చూసుకోండి. అదేంటంటే నీకు మంచిది, మాకు మంచిది. ఇప్పుడు ఏమన్నా చిన్న లూజు టైట్ ఉన్నా సరే నేను సెట్ చేసి ఇస్తాను. మ్యాక్సిమం టైట్ ఉండదు, కొంచెం లూజ్ ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళకి కొంచెం టైట్ ఉండొచ్చు మేబీ. ఆ లూజ్ టైట్ ఏమన్నా ఉన్నా నేను సెట్ చేసి ఇవ్వగలుగుతా. సో దట్ మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చేసిన ఆర్డర్స్ అన్నీ అట్లానే అనమాట. ఇక్కడే ట్రయల్ వేసుకుంటారు, అది లూజ్ ఉండని లేకపోని. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా, మనం మ్యారేజ్ పెద్దయే చేసాం మనం చాలా. అండ్ శారద బాచుపల్లి నుండి వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు, మన యూట్యూబ్ నుండి వచ్చిన వాళ్ళు. బట్ అందరూ ఏంటంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట, వాళ్ళ హస్బెండ్స్తో రావడమో లేదంటే ర్యాపిడో. ఇప్పుడు అంటే కుక్కట్పల్లి నుండి వచ్చి తీసుకెళ్లేది. మొత్తం అన్నీ వేసుకొని చూసి తంది సైజ్ బ్లౌజ్ కూడా మంచిగా లేదు, రెడీమేడ్ పెట్టి స్టిచ్ చేసాం. బట్ ఎక్కడ మిస్టేక్ లేదు, ఎయిదర్ లూజ్ ఉండింది, టైట్ ఉండింది, లేదా అసలు లేకుండా ఉన్నాయి కొన్ని బ్లౌజెస్ అంతే. సో అలాంటివి చేసినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఫీల్ అయిపోయా అప్పుడు నేను. బట్ ఇప్పుడు ఏంటంటే దూరంగా ఉన్నాయి చేసినప్పుడు నేనేం చేయలేను, వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఇప్పుడు మాకు టైట్ అయింది ఏం చేయమంటా ఉన్నా నేనేం చేయలేను, లూజ్ అయింది మేము ఇప్పుడు ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి బయట స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా నేనేం చేయలేను. సో అందుకని ఈ దూరంగా ఉండే ఆర్డర్స్ మ్యాక్సిమం ఆపేద్దాం అనుకుంటున్నా. మీరు రాగలిగితే ఖచ్చితంగా వెల్కమ్ అండి దగ్గర ఉండే వాళ్ళందరికీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు.
నేను ఇవి అవి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆర్డర్స్ మేనేజ్ చేసుకోలేక పెట్టలేకుండా ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి. సో నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు మనకి ఆఫ్లైన్ ఆర్డర్స్లో అన్ని మోడల్స్ ఉంటాయండి. ఆఫ్లైన్లో మనకి ఇప్పుడు మనకి ఆర్డర్ రాకుండా మనం పర్టికులర్గా కటింగ్ చేసి చూపించలేము. బట్ మనకి అన్ని ఆర్డర్స్ ఉంటాయి. ఫ్రాక్స్ అన్నీ ఇప్పుడు మ్యాక్సీ ఫ్రాక్స్, మోడల్ ఫ్రాక్స్ అన్నీ ఉంటాయి. బ్లౌజెస్ అన్ని మోడల్స్ వస్తాయి మనకి. అండ్ కిడ్స్ లెహెంగాస్, పెద్దవాళ్ళ లెహెంగాస్ అన్నీ వస్తాయి. సో అవన్నీ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ షూట్ చేసి కొంచెం యూట్యూబ్ మీద కూడా నేను కొన్ని రోజులు వీడియోస్ కూడా చేయలేను, పెట్టలేను. కటింగ్ వీడియో ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు. ఎప్పుడు ఎమర్జెన్సీగానే కటింగ్ చేయడం వల్ల నేనేం చేయలేకపోయేదాన్ని. సో ఈసారి మాత్రం అలా కాదు. కొంచెం ఈ దూరంగా ఉండేవి టెన్షన్ ఆర్డర్స్, మెయిన్గా దూరమో దగ్గరో ఇవన్నీ పక్కన పెడితే కొంచెం నన్ను టెన్షన్ పెట్టే ఆర్డర్స్ నేను తీసుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు నేను 2 days ఊరికి వెళ్ళా. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళా, కానీ ఆ 2 days కూడా నేను ఈవెన్ మా మామయ్య చనిపోయినప్పుడు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వెళ్ళకుండానే వచ్చేసాను అనమాట ఇక్కడికి. 15 days 20 days ఉన్నాము ఊర్లో, అత్త వాళ్ళ ఊర్లో. పక్కనే అయినా కూడా వెళ్ళడానికి లేదు, ఎందుకంటే చదువుకున్నప్పుడు వెళ్ళరు కదా, చెల్లెలు ప్రెగ్నెంట్గా ఉందని. బట్ స్టిల్ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ 1% కూడా ప్రశాంతత లేదు, ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ వల్లే. ఇక చెప్పాలంటే లిటరల్లీ ఏడ్చాను అనుకోండి. ఇంకా నేను మ్యాక్సిమం స్ట్రాంగ్గా ఉంటానని నేను అనుకుంటా, కానీ అస్సలు స్ట్రాంగ్ కాదని నాకు అప్పుడే అర్థమైంది. మా హస్బెండ్ కూడా అదే అన్నాడు, నీకు ఎందుకు ఈ తలకాయ నొప్పి, అంత ప్రశాంతంగా ఉండక నీకు ఆఫ్లైన్లో ఎన్ని వస్తున్నాయి, మంచిగా చూసుకో. యూట్యూబ్ చేసేవి కటింగ్ ఇవన్నీ పెడతా అంటున్నావు కదా, అవన్నీ పెట్టుకో, యూట్యూబ్ చేసుకో మంచిగా, ఇలా డైలీ వ్లాగ్స్ ఈ టైప్లో చేసుకో, ఇవన్నీ పెట్టుకోకు, తలనొప్పులు పెట్టుకోకు అని చెప్పి. నాకు ఎప్పుడు వినలేదు ఈ మిషన్ విషయంలో మా హస్బెండ్ మాట నేను అసలు వినను. నువ్వెప్పుడు కుట్టొద్దనే చెప్తావు, నువ్వెప్పుడు ఎవరి తీసుకోవద్దనే చెప్తావని. కానీ ఈ విషయంలో వినాలనిపించింది, నాకు కూడా అనిపించింది మెంటల్ ప్రెషర్ అని. నిన్న ఈవినింగ్ కూడా నేను ఇక్కడికి కొంచెం బయటకు వెళ్ళామన్నమాట, గుడ్లూరు అలా చిన్న టౌన్కి. ఈవెన్ జ్యూస్ తాగుతున్నా ఫోన్ వచ్చింది, జ్యూస్ కూడా అక్కడ పడేసి వచ్చా. ఇంకా అర్థం చేసుకోండి నా ప్రెషర్ ఎలా ఉందో. మెయిన్ ఏంటంటే నేను స్పోర్టివ్గా తీసుకోలేను. ఇప్పుడు ఎంత పెద్ద బొటిక్స్ అయినా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ష్యూర్గా. బట్ ఒక్క ఆర్డర్కి 2 ఆర్డర్స్కే నేను డల్ అయిపోయా. నాకు సెట్ కాదేమో ఇది అనిపించింది. మీకు ఏమనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయండి. నాకు ఎందుకు అలా అనిపించింది, నేను సెట్ కాదేమో అని. ఇప్పుడు నాలాంటి పర్సన్స్ కొంతమంది ఉంటారు, గబుక్కన కొంచెం ఏమన్నా ఉన్నా కూడా టక్కున అనరు. కానీ అందరూ అలా ఉండాలని లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు మనీ ఇచ్చి కుట్టించుకున్నప్పుడు మన కస్టమర్స్ అనడానికి అసలు లేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి కుట్టించుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి కరెక్ట్గా రావాలి. ఒక స్టిచ్ ఇప్పొద్దు, ఒక స్టిచ్ వేయొద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే అందరం హ్యూమన్సే, హ్యూమన్ ఎర్రర్స్ అనేది ఉంటుంది. కాకపోతే కొంతమందిది బాడీ షేప్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అవి మనకి సెట్ చేయడానికి ఫస్ట్ టైమే సెట్ చేయలేం మనము. కొంచెం అవి మంచిగా అయిన తర్వాత మనం సెట్ చేయగలం అనమాట. అంటే 1-2 కుట్టిన తర్వాత వాళ్ళ బాడీ అనేది మనకి కరెక్ట్గా, ఇప్పుడు చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి సెట్ కాని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి బ్లౌజెస్ అయినా సరే, ఫ్రాక్స్ అయినా సరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం కటింగ్ చేసేవే వాళ్ళకి సెట్ కాదు. అలాంటివి ఏంటంటే 1-2 కొంచెం కుట్టిన తర్వాతనే మనకు ఒక ఐడియా వస్తుంది, వీళ్ళకి ఇలా అయితేనే సెట్ అవుతుంది, వీళ్ళకి ఇలా అయితేనే సెట్ అవుతుంది అని. సో అంత ఓపిక అవతల మనిషికి కూడా ఉండాలి కదా, ఎందుకంటే వాళ్ళు మనీ ఇచ్చినప్పుడు దాన్ని వేస్ట్ చేసుకోలేరు. ఇక్కడ ఇంకొకటి నేను చెప్తున్నది ఏంటంటే, కస్టమర్స్ నేను ఒక్క మాట కూడా అనడం లేదు ఇలా అంటున్నారు అని. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది, అందరూ ఒకేలా ఉండాలని కాదు. వాళ్ళు మనీ ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉండాలి, మాకు 1% లూజ్ ఉండొద్దు, 1% టైట్ ఉండొద్దు అని కూడా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. కాకపోతే ఇక్కడ నేను అంత మాత్రం దాన్ని కాదు, నేను అలా మరీ అంత పర్ఫెక్ట్ అంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేయలేదు వాస్తవంగా. సో నా ప్రైజెస్ అన్నీ రీజనబుల్గానే ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. రీజనబుల్ అనే కంటే కూడా చాలా తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మా ఏరియాలో కూడా లైనింగ్ బ్లౌజ్ అనేది 200, 220, 250 ఉంది, కానీ నేను 170నే తీసుకుంటా లైనింగ్ బ్లౌజు. అండ్ ఫ్రాక్స్ ఇవన్నీ అంటే ఇంకా నార్మల్గానే ఉంటుంది, 350 ఉంటాయి కొంతమంది. ఇప్పుడు షాప్స్ అలా ఉన్నాయంటే 800, 900 అలా తీసుకుంటారు. ఈ 800, 900 తీసుకునే ఫ్రాక్స్ అంటే జిప్స్ అవన్నీ వేసినాయి నేను 450 అలా తీసుకుంటా. సో మ్యాక్సిమం వీలైనంత వరకు కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్స్. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నా, మన జయలక్ష్మి గారివి నా చేతిలో ఉన్నవి. జయలక్ష్మి, మీకు ఎవరికైనా ఇలాంటి అంటే
పీరియడ్స్ టైంలో స్టిచ్ చేయొద్దు మా బ్లౌజెస్ అన్నా కూడా మీరు షూర్గా చెప్పొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు, దాంట్లో నాకు ఇబ్బంది ఏం లేదు. సో అవి అన్నమాట. నేను అందుకనే జయలక్ష్మి గారివి కొంచెం ఫాస్ట్గా కుట్టేద్దామా అని చెప్పి తీసుకున్నా. అండ్ వచ్చి నేను అవన్నీ సైజ్ చూసుకొని కాల్ చేస్తున్నా, కొంచెం పర్ఫెక్ట్గా లేదన్నారు ఈ బ్లౌజు. ఇంకా మిగతాయి కూడా నేను జస్ట్ ఊరి నుండి వచ్చా, మీరు నా డ్రెస్ కూడా చూడవచ్చు. ఈవెన్ నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, డ్రెస్ కూడా చూడొచ్చు. ఊరు నుండి వేసుకొచ్చిన డ్రెస్సే అనమాట. నా తలనొప్పులు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది. బట్ ఈ మిషన్ మీద ఉన్నది కదా, చాలా అర్జెంట్ బ్లౌజ్ ఆఫ్లైనే. మనం దగ్గర వీళ్ళకి ఈ రీసెంట్ డేస్లోనే పరిచయం, స్టిల్ ఒక 15,000 20,000 వరకు వీళ్ళకి మనం వర్క్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఇది యాక్చువల్గా సింపుల్ వర్కే, అంత హెవీ వర్క్ ఏం కాదు. బట్ తనకు అవసరం ఉన్నప్పుడు మనం కూడా చేయాలి కదా, వాళ్ళు మనకు అంత రెగ్యులర్ అన్నప్పుడు. అందుకనే కొంచెం ప్రెషర్ అయినా సరే ఊరు నుండి రాగానే పెట్టేసాను. ఇది స్టిచ్చింగ్ కూడా చేయాలి కంప్లీట్గా, ఓన్లీ వర్క్ పెద్ద. అండ్ ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ వర్క్ మాత్రం ఖచ్చితంగా ఎంత దూరం ఉన్నా సరే ఖచ్చితంగా వేసి పంపిస్తాను, దాంట్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏముండవు. అండ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్లో కూడా దీంట్లో నాకు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్లో నాకు ఎప్పుడు పెద్ద క్లాష్ ఏం రాలేదు ఎవరితోటి. ఈ నార్మల్ వాటిలో కూడా రాలేదు, ఇద్దరితోటే. కాకపోతే కొంచెం భయం నాకు, నేనేం అనను తిరిగి, బట్ వాళ్ళు ఏమన్నా అన్నారంటే నేను తీసుకోలేను. నేను కొంచెం నార్మల్గా మాట్లాడతా, సో నాతో కూడా అలాగే మాట్లాడాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. బట్ బ్లౌజెస్ ఏమన్నా కొంచెం ఫిట్టింగ్ మంచిగా లేదంటే అలా కోపం వస్తుంది కదా, ఆ కోపాన్ని నేను తట్టుకోలేను. మెయిన్ నా మైనస్ పాయింట్ అదే, నేను అంత స్పోర్టివ్ కాదనమాట. ఇవన్నీ అసలు ఎన్ని ఉన్నాయో స్టిచ్ చేయాల్సినవి కౌంట్ కూడా లేదు. ఇంకా ఫోన్లు చేసి అన్ని కనుక్కొని ఎవరైతే ఎక్కువ డేస్ అయిపోయిందో, ఎవరికైతే అర్జెంట్ ఉందో వాళ్ళకి కాల్ చేసి మొత్తం అనేది తీసుకుంటున్నా, దేనికి ఏది కావాలి అని. అండ్ ఇవన్నీ ఫొటోస్ పిక్ పెట్టి మొత్తం పంపిస్తాను అనమాట. మా హస్బెండ్ తోటి పంపిస్తే నేను లైనింగ్స్ అవి తీసుకొస్తారు. అన్నిట్లో హెల్ప్ చేస్తాడు, పిల్లల్ని పట్టుకుంటాడు, లైనింగ్స్ అన్నీ తీసుకొస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ నువ్వు కొంచెం తగ్గించి కుట్టుకో, మేము వచ్చినాక కుట్టడం మానే అంటాడు. కానీ ఆయన వచ్చినాకే నాకు కుట్టడం అవుతుంది. చిన్నపిల్లోడు కదా, వాడు ఉన్నప్పుడు ఓన్లీ వాడిని పెట్టుకొని నేను చేయలేను, అట్లా అనమాట. సో అన్నిటికీ అందరికీ మంచిదనే నేను ఈ డెసిషన్ తీసుకున్నా. అటు కస్టమర్స్కి, ఇటు నాకు, అటు వాళ్ళకి లాస్ ఉండకూడదు, ఇటు నాకు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. మెయిన్గా కొరియర్ చేసేటప్పుడు కూడా అది కొంచెం ప్రాబ్లమాటిక్కే నాకు, ఎందుకంటే నాకు స్కూటీ రాదు, నేను వెళ్ళి కొరియర్ చేయలేను, ఇంకెవరో కొన్నా బ్రతిలాడుకోవాలన్నమాట. ఈ కొరియర్ చేయడం ఇవన్నీ కూడా ప్రాబ్లం కాదు, కానీ మెయిన్గా ఫిట్టింగ్ దగ్గరే కొంచెం లూజర్ టైట్ ఉంటే అడ్జస్ట్ అవ్వగలిగితే పర్లేదు. బట్ దానికి కూడా అడ్జస్ట్ కాలేము అంటే ప్లీజ్ పంపించుకుంటుండే ఉండడమే మీకు నాకు ఇద్దరికి మంచిది. నేనైతే అది ఫిక్స్ అయ్యా అనమాట. అడ్జస్ట్ అంటే అడ్జస్ట్ కాదు, మేము వేసుకోగలం. కొంతమందికి మిషన్స్ ఉంటాయి ఇంట్లోనే, జస్ట్ స్టిచ్చింగ్ అలా వేసుకోవడానికి లూజ్ అలా, వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు. లేదా మంచిగా ఇప్పుడు నా దగ్గర ఇంకా యూట్యూబ్ కస్టమర్స్ చాలా ఉన్నాయి, నేను అవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తా, అండ్ లాంగ్ వీడియోస్లో కూడా స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తా. వాళ్ళవైతే అసలు ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది లేదు అంటే మంచిగా వాళ్ళు వస్తారు, వేసుకొని చూస్తారు, ఫిట్టింగ్ చూసుకుంటారు, లూజర్ టైట్ ఉన్నా తీసుకెళ్ళిపోతారు, ఇబ్బంది లేదు. ఇక్కడ అల్వాల్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా స్వీట్ పర్సన్స్ అనమాట. అలాంటి వాళ్ళతో డీల్ చేయడం నాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, పాపం చాలా మంచిగా మాట్లాడతారు అనమాట. సో ఇది నా డెసిషన్. మీకు ఎలా అనిపించింది, మీకు ఏమన్నా రాంగ్ అనిపించిందా దీంట్లో అనేది మీరు కామెంట్ చేసేయండి. అండ్ మీ సజెషన్స్ కూడా ఇవ్వండి, ఎలా చేస్తే బాగుంటుందని కూడా. కంప్యూటర్ వర్క్ అయితే నాకు అసలు ఇప్పుడు నేను ఇవే అల్వాల్ నుండి అని చెప్పా కదా, ఇవన్నీ వాళ్ళవే చాలా ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి. అండ్ ఆఫ్లైన్ అయితే ఇంకా అసలు కౌంటబుల్ లేదు. అవన్నీ నేను కొంచెం ఇవి ఆర్డర్స్ తగ్గించేసుకుంటున్నా కాబట్టి నాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టడానికి వీలుంటుంది. మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం గ్రో చేయడానికి కూడా వీలుంటుంది. మీరు చూసుంటే కొన్నిసార్లు ఇప్పుడు అసలు షార్ట్స్ అప్లోడ్ చేసి ఎన్ని డేస్ అయిపోయిందో, సో అలా అనమాట. సో ఇది నా డెసిషను. మేబీ ఎవరికైనా తప్పుగా అనిపించుంటే సారీ, నేను ఎవరిని తప్పు పట్టాలని కాదు, నా సిచ్యువేషన్, నా మెంటల్ ప్రెషర్ ఎలా ఉందనేది నేను చెప్పా. ఈవెన్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చెప్పా కదా ప్రశాంత్, నేను అసలు ఇంటికి వెళ్ళను, ఎన్నో మంత్స్కి కూడా వెళ్ళను ఇంటికి. సో అలా వెళ్ళి 2 days ఉన్నప్పుడు కూడా నేను ప్రశాంతంగా ఉండలేకపోయా. అదే అన్నమాట మెయిన్ రీజను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.